Sponsors may include mistakes. For legal advice, consult a professional. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1908 భారతదేశంలోని సివిల్ కోర్టుల కోసం సాధారణ విధానపరమైన నియమాలను నిర్దేశించే 158 విభాగాలను కలిగి ఉంది. దానితో పాటు 51 ఆర్డర్లు మరియు నిర్దిష్ట విధానాలకు సంబంధించిన వివరణాత్మక నియమాలు మరియు అనుబంధాలను కలిగి ఉన్న మొదటి షెడ్యూల్తో పాటు మొత్తం 158 విభాగాలను ఒక్కొక్కటిగా జాబితా చేయడం అనేది ఒకే సమాధానానికి మించినది కాదు. అయితే సిపిసి అధికార పరిధి, న్యాయస్థానాల ఫ్రేమ్వర్క్, దావాలు దాఖలు చేసే ప్రక్రియ, సమన్లు, తీర్పులు, అప్పీలు మరియు డిక్రీల అమలు వంటి ప్రాథమిక అంశాలను కవర్ చేసే విభాగాలుగా నిర్వహించబడుతుంది. అయితే ఈ ప్రక్రియల వారీగా ఆదేశాలు మరియు నియమాలు ఎలా అమలు చేయబడతాయి? సిపిసి యొక్క నిర్మాణం. సిపిసి 2 ప్రాథమిక భాగాలుగా విభజించబడింది. 1. సెక్షన్లు 1 నుండి 158 వరకు. ఈ విభాగాలు కోడ్ యొక్క మొత్తం నిర్మాణం, అధికార పరిధి, న్యాయస్థానం యొక్క స్వాభావిక అధికారాలు మరియు విభిన్న పరిస్థితులకు కోడ్ని వర్తింపజేయడం వంటి సాధారణ సూత్రాలు మరియు సివిల్ వ్యాజ్యానికి సంబంధించిన నిబంధనలను కవర్ చేస్తాయి. 2. మొదటి షెడ్యూల్. ఈ షెడ్యూల్లో 51 ఆర్డర్లు, ఐ నుండి లి వరకు, మరియు సివిల్ ప్రొసీడింగ్ల విధానపరమైన అంశాలను వివరించే సంబంధిత నియమాలు ఉన్నాయి. అవి: దావాల దాఖలు, నిందితులకు సమన్లు, తీర్పులు మరియు శాసనాలు, అప్పీలు, శాసనాల అమలు. సిపిసి యొక్క ఉద్దేశ్యం. సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సివిల్ వ్యాజ్యాల నిర్వహణకు క్రమబద్ధమైన మరియు ఏకరీతి యంత్రాంగాన్ని అందించడం, సివిల్ విషయాలలో పార్టీల హక్కులు మరియు బాధ్యతలు కోర్టు వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా అమలు చేయబడతాయని నిర్ధారించడం. ఏఐ ప్రతిస్పందనలు తప్పులను కలిగి ఉండవచ్చు. న్యాయ సలహా కోసం నిపుణులను సంప్రదించండి. గుడ్ ఈవినింగ్. విన్నారు కదా సిపిసి యొక్క ముఖ్య ఉద్దేశము. సో లేటెస్ట్ అప్డేట్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ ది యూనిటీ హబ్.